హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా ఈరోజు అయితే డిఎస్ఏ సిరీస్. నేనేం సిరీస్ చేయట్లేదు, కానీ మీకు ఒక మంచి రోడ్ మ్యాప్ చెప్పాలనుకుంటున్నాను. డిఎస్ఏ గురించి ఎలా వెళ్తే ఫ్రెషర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం ఎస్పెషల్లీ ప్రాక్టీస్ ఎలా చేయగలరు అని చెప్పడానికి ఫ్రీ రిసోర్సెస్ కూడా మీకోసం కొన్ని చూశాను. ఓకే, వాటి త్రూ ఒకసారి వెళ్తే మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఫస్ట్, వాట్ ఈస్ డిఎస్ఏ? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో చూసుకుంటాం, అన్ని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాం. ఒక ఆర్గనైజేషన్ లో ఉండదు కదా, ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉండదు. అప్పుడు ఏదైనా కావాలి అనుకో, మన ఇంట్లో పాన్ కార్డ్ కానీ ఏదైనా పోతే ఇల్లంతా వెతుకుతాం. అలా చేయడం కన్నా అన్ని ఒక ఎఫిషియెంట్ గా ఆర్గనైజ్ వేలో పెట్టుకుంటే మనం ఏం చేయొచ్చు. ఈ రోజు మనకు పాన్ కార్డ్ అవసరం వచ్చింది, ఆ పాన్ కార్డ్ తీసుకొని వచ్చేయచ్చు. ఎక్కడుందో మనకు తెలుస్తుంది కాబట్టి మెమోరైజ్ చేసుకుంటాం కాబట్టి తీసేసుకుంటాం. అవునా? ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల టైం అనేది తక్కువ పడుతుంది కదా. అండ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల ఇల్లు అనేది ఇరుగ్గా కనిపిస్తుంది. అప్పుడు స్పేస్ ఏమవుతుంది, చాలా ఇరుగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. అదే నువ్వు ఆర్గనైజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ స్పేస్ తగ్గుతుంది, యాజ్ వెల్ as టైం అనేది ఎక్కువ పట్టట్లేదు. దిస్ ఈస్ ద స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైం కాంప్లెక్సిటీ. ఓకే, ఇక్కడ కూడా అంతే. ఒక కోడ్ ని నువ్వు ఎంత ఎఫిషియెంట్ గా రాయగలవు. నార్మల్ కోడ్ ఎవరైనా రాస్తారు. ఒక కోడ్ ని నువ్వు ఎంత ఎఫిషియెంట్ గా రాయగలవు, ఎంత మెమోరైజ్ గా రాయగలవు, ఇలాంటి వాటి కోసం, లాజిక్ కోసం, వెరీ గుడ్ లాజిక్, ఎఫిషియెంట్ కోడ్ కోసం మనం ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అనేసి నేర్చుకుంటాం. మరి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అంటే ఏంటి, అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఒకసారి చూసేద్దాం రండి. సి, ఫస్ట్ మీరు డిఎస్ఏ చూడగానే డిఎస్ఏ అమ్మో డిఎస్ఏ అనేసి భయపడద్దు. డిఎస్ఏ గురించి అస్సలు భయపడకుండా ఫస్ట్ వాట్ ఈస్ డిఎస్ఏ అని చెప్పాము కదా. సో ఇప్పుడు సి, ఒక ఫ్రెషర్ చెప్తున్నాను నేను, ఆన్ క్యాంపస్ అయినా ఆఫ్ క్యాంపస్ అయినా, మీరు కానీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కావచ్చు, సర్వీస్ బేస్డ్ కంపెనీస్, టాప్ ఎంఎన్సీస్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నా, ఒక స్టార్ట్అప్ లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా డిఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. సి, ఆన్ క్యాంపస్ లో డిఎస్ఏ క్వశ్చన్స్ లేకుండా క్యాంపస్ ప్లేస్మెంటే ఉండదు ఎవరికైనా సరే. ఒక ఫ్రెషర్ ఖచ్చితంగా డిఎస్ఏ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సి, చెప్తున్నాను కదా, డిఎస్ఏ నేర్చుకొని మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి కాస్త డెవలప్మెంట్ స్కిల్స్ వచ్చాయే అనుకో, ఏ కంపెనీ అయినా మిమ్మల్ని తీసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే, టెక్నికల్ ఇంటర్వ్యూ టఫ్ గా ఉండదు. మీరు అందరు అనుకున్నట్లు ఏదో భయంగా ఉంటుంది టెక్నికల్ ఇంటర్వ్యూ అన్నట్లు ఉండదు. అవతల టెక్నికల్ ఇంటర్వ్యూర్ పర్సన్ మిమ్మల్ని తీసుకోవడానికే చూస్తాడు. ఇఫ్ యు నో ద డిఎస్ఏలో అన్ని తెలిసేయాలని ఏం లేదు. ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ తెలిసే చాలు. ఫ్రెషర్ కి బేసిక్ నాలెడ్జ్ కంటే ఎక్కువ అవసరం లేదు. పోను రియల్ టైమ్ లో నేర్చుకుంటావే తప్ప ఇప్పుడు కావాల్సింది ఓన్లీ బేసిక్. అడ్వాన్స్ కి వెళ్ళదు. అడ్వాన్స్ కి వెళ్తే ఇంకా భయపడి అసలు డిఎస్ఏలేకే వెళ్ళరు. ఓకే, లెట్ స్టార్ట్. ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే, డిఎస్ఏ అనేది ఒక లాజిక్, ఇట్స్ నాట్ ఏ లాంగ్వేజ్ కదా. సో మనము ఎంత డిఎస్ఏ వచ్చినా ఒక లాంగ్వేజ్ లో అనేది రాయాలి. అప్పుడు నువ్వు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటావు, పైథానా, జావానా, C++? నేనైతే ఏం చెప్తానంటే పైథాన్. ఎవరైతే ఫ్రెండ్లీగా, ఈజియర్ గా, అంటే కొంచెం ప్రోగ్రామింగ్ తక్కువ నాలెడ్జ్ ఉంది అన్న వాళ్ళు పైథాన్ చూస్ చేసుకోండి. కానీ ఇంటర్వ్యూస్ లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ C++, జావా మీదనే ఇంటర్వ్యూస్ ఉంటాయి. కానీ మీరు పైథాన్ అని చెప్తే పైథాన్ మీదనే అడుగుతారు. ఓకే, కానీ C++ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అందరు C++ ఎప్పుడుదో కదా అంటారు. లేదు, దానికి మంచి ఇంటర్వ్యూ బేస్ లో చాలా అడిగేది ఒక ఫ్రెషర్ కి వీటి మీద నుంచే. సో ఈ 3 లాంగ్వేజెస్ లో నువ్వు ఏదైనా చూస్ చేసుకో. నువ్వు కొంచెం ఈజీగా ఉండాలనుకుంటే పైథాన్ చూస్ చేసుకో. లేదు అసలు నాకు మెథడ్సే వద్దు, నేను అన్ని వెనిలా జావా లాగా రాస్తా అన్నప్పుడు మెథడ్సే నాకు వద్దు, బిల్ట్-ఇన్ మెథడ్స్ ఉండకపోయినా పర్లేదు, నేను జావాని నేర్చుకుంటా అన్న వాళ్ళు జావాలోకే వెళ్ళొచ్చు. ఓకే, ఐ విల్ చూస్ పైథాన్. హూ నోస్, పైథాన్ మీద కోడ్ రాస్తే చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ థింగ్, అన్ని మెథడ్స్ ఉంటాయి కాబట్టి కోడ్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఈజీగా ఉంటుంది. బిగినర్ లెవెల్లో మీకు ఈజీ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు పైథాన్, జావా, C++. ఓకే, ఇందులో ఏం నేర్చుకోవాలి, ఇంపార్టెంట్ థింగ్. ఇందులో మీరు ఏం నేర్చుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్ కండిషన్స్. ఓకే, ముందు మీ కండిషన్స్ నేర్చుకోండి. ఏవంటే అవి కాదు, ఫస్ట్ కండిషన్స్ తర్వాత ఏం నేర్చుకుంటారంటే లూప్స్. ఫస్ట్ డిఎస్ఏ కన్నా ముందు ఇవి నేర్చుకోండి, లూప్స్ నేర్చుకోండి. ఓకే, లూప్స్ కండిషన్స్ తర్వాత మళ్ళీ ఫంక్షన్స్. ముందు ఇవి నేర్చుకోండి. ఆ రికర్షన్స్ అనేసి కూడా ఇంపార్టెంట్.
కానీ ఇప్పుడు మీకు అవసరం లేదు. ఫ్రెషర్స్ లెవెల్‌లో అవసరం లేదు. తర్వాత నేర్చుకుందాం వీటి గురించి. హైయర్ లెవెల్. ఓకే. తర్వాత నేర్చుకుందాం. ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదా! ఇప్పుడు మీరేం చేస్తారంటే, అసలు ఈ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటో తెలుసుకోండి. టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? మనకు కొన్నుంటాయి. ఆర్డర్ ఆఫ్ 1 అనేసి, ఆర్డర్ ఆఫ్ n అనేసి, n స్క్వేర్ అనేసి ఇలా చాలా ఉంటాయి. అసలు ఈ ఆర్డర్ ఆఫ్ 1 అంటే ఏంటి? అసలు మనము కంపేర్ ఎలా చేస్తాం? ఇవన్నీ తెలుసుకోండి. టైమ్ అండ్ కాంప్లెక్సిటీ గురించి. సీ ప ప ఇప్పుడు నేను టైమ్ అండ్ కాంప్లెక్సిటీ గురించి చెప్పాలనుకుంటే నేనేం చెప్తానంటే మీకు ఈజీ వేలో ఉండడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఫోన్ బుక్ ఉంది. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఏముంది? ఫోన్ ఉంది. ఫోన్‌లో మనం ఒక కాంటాక్ట్‌ని 1000 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఒక కాంటాక్ట్‌ని సెర్చ్ చేయాలి. అది కూడా నాకు ఏ లెటర్‌తో ఉంది. అఖిల లెటర్‌తో. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు నిజంగా ప్రాబ్లమ్ సాల్వర్ అయితే ఏ లెటర్ కాబట్టి నువ్వు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్డర్ ఆఫ్ 1 ఏం చెప్తుంది? కాన్స్టెంట్ టైమ్ చెప్తుంది. ఏమని? చెక్ ఫస్ట్ కాంటాక్టే కాబట్టి వితౌట్ సెర్చింగ్ అయిపోతది. అదే ఆర్డర్ ఆఫ్ ఎన్ ఏం చెప్తుంది? లీనియర్ టైమ్. స్క్రోల్ 1 బై 1, 1 బై 1, 1 బై 1 ఆర్డర్ అట్లా నువ్వు సెర్చ్ చేయాలి. ఏది కరెక్ట్ అని. ఇప్పుడు మనకి ఏది కరెక్ట్? ఆర్డర్ ఆఫ్ 1 ఈస్ ద బెస్ట్ ఎఫిషియంట్ టైమ్ కదా! అదే నువ్వు స్పేస్ కాంప్లెక్సిటీ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీ దగ్గర ఎగ్జామ్ స్కోర్ ఉందన్నమాట. నువ్వు ఒక టీచర్‌వి స్టోరింగ్ ఎగ్జామ్ మార్క్స్. నువ్వు మార్క్స్ అన్ని స్టోర్ చేయాలి ఒక దగ్గర. నీ ఫోన్‌లో. ఓకే. నువ్వు అప్పుడు ఏం చేస్తావు? లేదా నీ కంప్యూటర్‌లో. అప్పుడు ఏం చేస్తావు? హైయెస్ట్ స్కోర్ ఉన్న వాళ్ళవి తీసుకుంటే సరిపోతది. లేకపోతే ఒక టీచర్ స్కోర్ మెమరైజ్ చేయాలనుకుంటుంది. తన బ్రెయిన్‌లో. అప్పుడు ఏం చేస్తుంది? హైయెస్ట్ మెంబర్స్‌ది మాత్రమే స్కోర్ మెమరైజ్ చేసుకొని, ఎవరు బెస్ట్ స్టూడెంట్ అనేసి చెప్పుకుంటే చాలు అవతల పర్సన్‌కి. అంతే గదా! అలా మెమోరైజేషన్ చేసుకోవాలి. ఇలా నువ్వు స్పేస్ కాంప్లెక్సిటీని తీసుకో. లేదు అందరి స్టూడెంట్స్‌ది స్టోర్ చేసుకుంటే ఆమెకు అవసరం లేదు ఆ మార్క్స్ అన్ని. కానీ అందరి స్టూడెంట్స్‌కి స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు గదా! సో, ఇలా మీరు టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి తెలుసుకోండి. ఫస్ట్ మెయిన్ మీరు టైమ్ అండ్ కాంప్లెక్సిటీలో అసలు ఆర్డర్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి? అసలు మనం ఎలా సెర్చ్ చేస్తాం? ఆర్డర్ ఆఫ్ 1 నేనా అన్నిటికి కరెక్ట్? ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అంటే ఏంటి? ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. వరస్ట్ సిట్యుయేషన్‌లో మనం యూజ్ చేసేది ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అన్నమాట. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏం యూజ్ చేయాలి? ఇలాంటి థింగ్స్ మీకు తెలియాలంటే ఫస్ట్ మీకు టైమ్ అండ్ కాంప్లెక్సిటీ రావాలి. టైమ్ అండ్ కాంప్లెక్సిటీ వచ్చిన తర్వాత హౌ ఫాస్ట్ నువ్వు ఎంత ఎఫిషియెంట్‌గా కోడ్ రాస్తున్నావు? ఎంత తొందరగా టైమ్‌లో కంప్లీట్ చేస్తున్నావు? అదే మెమరీ ఎఫిషియెంట్ ఎంత స్పేస్‌లో నువ్వు ఈజీగా కంప్లీట్ చేయగలుగుతున్నావు? అండ్ కంపేర్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ బావుంటదా? నెస్టెడ్ లూప్ బావుంటదా? నెస్టెడ్ లూపా? ఫర్ లూపా? లేకపోతే మ్యాపా? ఇలా యూజ్ చేస్తాం గదా! కండిషన్స్ బెటరా? లూప్స్ బెటరా? అంటే నువ్వేం చెప్తావు? లూప్సే బెటర్ అంటావు. అలానే వైల్ లూప్ బెటరా? ఫర్ లూప్ అంటే ఫర్ లూప్ అనే చెప్తావు. ఇలా నువ్వు కంపేర్ చేయాలి. ఈ ప్రాబ్లమ్‌కి ఒక ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ చదువుతాం. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌కి నేను లూప్స్ యూజ్ చేస్తే బెటరా? లేకపోతే కండిషన్స్ యూజ్ చేస్తే బెటరా? వైల్ లూప్ యూజ్ చేస్తే బెటరా? ఫర్ లూప్ యూజ్ చేస్తే బెటరా? అనేసి నువ్వు కంపేర్ చేసుకోవాలన్నమాట. ఏది ఎఫిషియంట్‌గా ఉంటుందని. అప్పుడే దాన్ని ఏమంటారు? టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. నువ్వు ఎంత మెమోరైజ్ చేస్తున్నావు? ఇప్పుడు ఫర్ లూప్‌కి ఎంత మెమోరైజ్ అవుతుంది? నెస్టెడ్ ఫర్ లూప్‌కి ఎంత మెమోరైజ్ అవుతుంది? కంపేర్ చెయి నీ కోడ్‌లో. కంపేర్ చేసి దేన్ని యూజ్ చేస్తే నాకు తక్కువ మెమరీలో సేవ్ అవుతుంది. ఇలాంటి వాటి కోసం మనము టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే. ఇవి అయిపోయాక రండి డేటా స్ట్రక్చర్స్‌లోకి. ఓకే. డేటా స్ట్రక్చర్స్‌లోకి వచ్చినంక అర్రేస్, స్ట్రింగ్స్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఏం స్టార్ట్ చేయొద్దు. అర్రేస్, స్ట్రింగ్స్. అర్రేస్, స్ట్రింగ్స్ స్టార్ట్ చేశాక మీరేం చేస్తారంటే నేనొక పీడీఎఫ్ చూపిస్తాను మీకు. ఒక పీడీఎఫ్‌లోకెళ్ళండి. కోడింగ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేసింది. ఈ కోడింగ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ ఒకసారి ప్రిపేర్ అవ్వండి. ఈ కోడింగ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ. అరేస్ అండ్ స్ట్రింగ్స్ మీద ఇక్కడున్నాయి చూడండి. టైమ్ కాంప్లెక్సిటీ. ఇన్ఫోసిస్ వాళ్ళు ఏమడిగారు? టీసీఎస్ వాళ్ళు ఏమడిగారు? ప్రతి ఒక్క క్వెషన్స్ ఇందులో ఉన్నాయి. ఒక్కసారి ఈ క్వెషన్స్‌లోకి గో త్రూ అవ్వండి. ఏ టెక్నికల్ ఇంటర్వ్యూ అయినా క్వాలిఫై అయిపోతారు. ఈజీగా. ఒక ఛానల్ త్రూ తీసుకున్నాను నేను. సో, ఎవ్వరైనా సరే ఈజీగా క్వాలిఫై అవుతారు. అర్రేస్ అండ్ స్ట్రింగ్స్ ఇవి ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడికి రండి. డీఎస్ఏ ట్యుటోరియల్స్ అనేసి ఇక్కడికొచ్చేసి అర్రే డేటా స్ట్రక్చర్స్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు అర్రేస్ నేర్చుకుంటారో వెంటనే ఇక్కడికొచ్చేసి ఆల్రెడీ మీకు అర్రేస్ గురించి తెలుసు. మీరు ఏ లాంగ్వేజ్‌లో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు? జావా, పైథాన్ ఆర్ ఎనీథింగ్.
ఇక్కడికొచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అన్ని బేసికే, అడ్వాన్స్ వద్దు. బేసిక్ చాలు ఫ్రెషర్‌కి. ఇక్కడ ఎవరు మిమ్మల్ని భయపెట్టరు. టెక్నికల్ ఇంటర్వ్యూ కూడా హ్యాపీగా ఉంటాడు. నువ్వు బేసిక్ లెవెల్‌లో ఉంటేనే. ఓకేనా? సో, ఇవి ప్రాక్టీస్ చేయండి. ఎంఎన్‌సి ఆన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వాళ్ళకి చెప్తున్నాను మెయిన్‌లీ. ఓకే. ఇవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసేసి లింక్డ్ లిస్ట్. మీ అరేస్ అండ్ స్ట్రింగ్స్ అయితే నీకెప్పుడైతే వస్తుందో, అప్పుడు నువ్వు లింక్డ్ లిస్ట్‌లోకి రా. లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి చెప్పండి? లింక్ నోట్స్ చైనింగ్ గదా! సో, నీ డైనమిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరేస్ అండ్ స్ట్రింగ్స్ ఏంటి? స్టోరింగ్ అండ్ యాక్సెసింగ్ ఇన్ ఏ ఫిక్స్డ్ ఆర్డర్. ఒక ఆర్డర్‌లోనే ఉంటుంది ఫిక్స్డ్ ఆర్డర్. అది ఫిక్స్డ్. అదే డైనమిక్‌గా కావాలనుకున్నప్పుడు నువ్వు కోడ్ లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తావు. ఈ లింక్డ్ లిస్ట్‌లో మనం ఏం చేస్తాము? సపోజ్ యాడ్ ఎలిమెంట్స్, డిలీట్ ఎలిమెంట్స్ ఆర్ నీడ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. ఏదైనా మెమరీ అలొకేషన్ చేయాలన్నా, డైనమిక్‌గా ఏదైనా క్రియేట్ చేయాలన్నా మనం ఏం యూజ్ చేసుకుంటాం? ఈ లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకుంటాం. అది ఒక ఫిక్స్‌డ్‌గా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? అరేస్ అండ్ స్ట్రింగ్స్ యూజ్ చేస్తాం. సరేనా? వీటి మీద ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఇది గూడా అంతే. ఇక్కడికొచ్చేసేసి అరేస్ అరేస్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అయిపోయాక కిందికెళ్తే మీకు లింక్డ్ లిస్ట్ అనేసి చాలానే ఉంటాయి. ఓకే. ఇక్కడ చూడండి లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ అని ఉంది గదా! దీంట్లోకెళ్ళండి. ఇలా ఆర్డర్ వైస్ నేర్చుకోండి. మెమరీ అలొకేషన్ ఎఫిషియెంట్‌గా ఇన్సర్షన్ ఎలా చేస్తాం? డిలీషన్ ఎలా చేస్తాం? డైనమిక్‌గా ఎలా యాక్టివ్ సింగిల్, డబుల్ లింక్డ్ లిస్ట్ ఏంటి? డబుల్ అంటే ఏంటి? సర్క్యులర్ అంటే ఏంటి? వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్‌ని ప్రాక్టీస్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి లింక్డ్ లిస్ట్ అయిపోయిన తరువాత రండి స్టాక్ అండ్ క్యూ. ఇప్పుడు స్టాక్ అంటే ఏంటి? మనం ఇంట్లో ప్లేట్స్ అన్నీ ఒక మీద సర్దుతూ ఉంటాం. ఇప్పుడు ప్లేట్స్ ఫస్ట్‌లో సర్దింది లాస్ట్‌లో తీసుకుంటాం. లాస్ట్‌లో సర్దింది ఫస్ట్‌లో తీసుకుంటాం. సారీ అదేంది సపోజ్ కోడ్ వేలో చూసుకుంటే కోడ్ వే సారీ ఫర్ దట్ ఎగ్జాంపుల్. ఆహ్, కోడ్ వేలోది చూసుకుంటే ఇప్పుడు మనము బ్రౌజర్‌లో లాస్ట్ హిస్టరీ ఏదైతే ఓపెన్ చేసామో అదేం చేస్తాము? అది ఫస్ట్ రిమూవ్ చేసేస్తాం. అవునా? లేకపోతే లాస్ట్ హిస్టరీ క్యాచీ మెమరీ అన్‌లో చేస్తాం. ఇప్పుడు కంట్రోల్ జెడ్ అని కొడతాము. కంట్రోల్ జెడ్ అని కొట్టంగానే మనకు లాస్ట్‌లో మనం ఏదైతే చేంజెస్ చేసామో అదే చూపిస్తుంది గానీ, ఎప్పుడో ఫస్ట్‌లో చేసిన చేంజెస్ అయితే చూపియదు గదా! అంటే ఏంటి ఇక్కడ లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. ఇలా నువ్వు స్టాక్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈ పీడీఎఫ్‌లో మీకు స్టాక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో, నేను అన్నీ ఇందులో పెట్టి ఉన్నాను. మీరు కూడా ఇవి ప్రాక్టీస్ చేయండి. స్టాక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సో, ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. స్టాక్ అండ్ క్యూ. ఓకే. క్యూస్ కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్టాక్, క్యూ అయిపోతుందో అప్పుడు రండి హాష్ మ్యాప్, హాష్ సెట్. ఈ హాష్ మ్యాప్, హాష్ సెట్ నేర్చుకోగలము, మేము చెయ్యగలము అంటేనే నేర్చుకోండి. అంతవరకు స్టాక్ అండ్ క్యూ వరకే ఆగండి. స్టాక్ అండ్ క్యూ వరకు ఆగి ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఈ హాష్ మ్యాప్, హాష్ సెట్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సీ సూపర్ ఇంపార్టెంట్. ఓకే. కంపెనీస్‌లో గావచ్చు, బయట గావచ్చు, ఎక్కడైనా సరే. ఈ హాష్ మ్యాప్ హాషింగ్ ఫాస్టెస్ట్ సెర్చింగ్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ నీకు నాన్ రిపీటింగ్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్ నీకొక స్ట్రింగ్ ఇచ్చేస్తారు అఖిల అనేసి. నాన్ రిపీటింగ్ క్యారెక్టర్ ఏంటి ఇందులో? ఐ, ఎల్ అవునా? హెచ్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్స్. నేనెంత స్పీడ్‌గా చెప్పేస్తున్నాను ఆ పేర్లో. అదే వేరే వాళ్ళకి చెప్పాలంటే ఆలోచించి చెప్తా. సో, నువ్వు కోడ్ రాసేటప్పుడు ఫాస్టెస్ట్ సెర్చింగ్, ఫాస్టెస్ట్ రిమూవింగ్ ఎలిమెంట్స్ అండ్ ఫాస్టెస్ట్‌గా నువ్వు ఏదైతే చేయగలవు సెర్చింగ్. సో, అలాంటి వాటి కోసం నువ్వేం చేయాలి? హాష్ మ్యాప్, హాష్ సెట్ నేర్చుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఆల్గరిథమ్స్‌లోకి రండి. ఆల్గరిథమ్స్‌లోకొచ్చేసి సార్టింగ్ అండ్ సెర్చింగ్ ఆల్గరిథమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని నేర్చుకున్నా మనకు ఆల్గరిథమ్స్ రాకపోతే కష్టం. సో, ఆల్గరిథమ్స్‌లో బబుల్ సార్ట్, క్విక్ సార్ట్, మెర్జ్ సార్ట్ గురించి నేర్చుకోండి చాలు. ఓకేనా? ఎవరికి? ప్లేస్‌మెంట్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా. ఫ్రెషర్స్‌కి. సార్టింగ్ అండ్ సెర్చింగ్, బబుల్ సార్ట్, క్విక్ సార్ట్, మెర్జ్ సార్ట్. అసెండింగ్ ఆర్డరా ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? సార్టింగ్ మీద అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్‌లోకి కన్వర్ట్ జేయడం. లేకపోతే సెర్చింగ్ జేయడం. లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ అనేసి ఉంటాయి. ఆర్డర్ ఆఫ్ లాగిన్ ఇలా ఉంటాయి. సార్టింగ్ ఏది ఫాస్టెస్ట్ వే. బబుల్ సార్ట్ అనేది స్లోగా ఉంటుంది. క్విక్ సార్ట్, మెర్జ్ సార్ట్ ఏముంటుంది? కొంచెం ఫాస్ట్‌గా ఉంటుంది. నువ్వు ఏ ఆల్గరిథమ్ యూజ్ చేసి ఫాస్టెస్ట్ సెర్చింగ్ జేస్తావు? ఫాస్టెస్ట్‌గా అరేంజింగ్ డేటాని ఫాస్ట్‌గా ఏది యూజ్ చేసి అరేంజ్ జేస్తావు? ఏ ఆల్గరిథమ్ యూజ్ చేసి? బబుల్ సార్టా? క్విక్ సార్టా? మెర్జ్ సార్టా? ఇంకా ఎన్నెన్నో ఏవో సార్ట్స్ ఉన్నాయి. అవి కూడా. ఏది యూజ్ చేసుకోగలవు అనేసి నువ్వు ప్రాక్టీస్ చేయాలి. సో, ఇంతవరకు నేర్చుకోండి ఫస్ట్. ఒక ఫ్రెషర్‌గా మీరు ఇంతవరకు నేర్చుకుంటే చాలు. దీని తర్వాత అడ్వాన్స్‌కెళ్ళిపోవద్దు. అడ్వాన్స్‌కెళ్ళిపోయారనుకో ఇవి ఉన్నవి పోతాయి. ఓకే. ఇంతవరకు నేర్చుకొని ఇంటర్వ్యూ కోసం ఈ ట్రీస్ నేర్చుకోండి. జస్ట్ ఇంటర్వ్యూ కోసం. మీరు ప్రాక్టీస్ చేయకపోయినా పర్లేదు.
ట్రీస్ అండ్ గ్రాఫ్స్. ఇంటర్వ్యూ కోసం నేర్చుకోండి. ఇంతవరకు నేర్చుకుంటే చాలు. ఇంతవరకు నేర్చుకుంటే మీకు మాక్సిమం వచ్చేస్తుంది డిఎస్ఏ. డైలీ ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ లేకపోతే కష్టం. ఇక్కడ కూడా ఉన్నాయి. డిఎస్ఏని ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి, టైం కాంప్లెక్సిటీ అని క్లిక్ చేయగానే మీకు టైం కాంప్లెక్సిటీ హ్యాకర్ ర్యాంక్ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేశారు. వాట్ ఈజ్ టైం కాంప్లెక్సిటీ అనేసి ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే మీకు రిసోర్సెస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. స్టార్ట్ టుడే. ఎవరైనా బీటెక్ థర్డ్ ఇయర్ కానీ బీటెక్ సెకండ్ ఇయర్ ఫ్రెషర్స్ ఎవరైనా సరే డిఎస్ఏ స్టార్ట్ చేయండి. వితౌట్ డిఎస్ఏ నో మోర్ క్వశ్చన్స్ ఇన్ ఇయర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, మెర్జ్ సార్ట్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అండ్ లెర్న్ డేటా స్ట్రక్చర్స్ అండ్ కోడ్ చెఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ని కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు డైలీ కనీసం ఒక 2 అవర్స్ కూర్చున్నా కూడా మీరు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథం ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ రోడ్ మ్యాప్. ఇంతవరకు నేర్చుకుంటే చాలు. ఈ పీడిఎఫ్ అండ్ ఈ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అర్థమైంది కదా ఇప్పుడు డిఎస్ఏ ఎలా ప్రిపేర్ అవ్వాలనేసి. ఫస్ట్ వచ్చేసేసి వాట్ ఈస్ డిఎస్ఏ, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ తెలుసుకోండి. నేను ఇచ్చిన ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఏ టెక్నికల్ ఇంటర్వ్యూ కూడా మీరు ఫెయిల్ అవ్వరు. అసలు టెక్నికల్ ఇంటర్వ్యూలో డిఎస్ఏ క్వశ్చన్స్ లేకుండా ఏ ఇంటర్వ్యూ ఉండదు ఫ్రెషర్స్ కి. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ డిఎస్ఏ. ఓకే, ఇంతవరకు అట్లీస్ట్ క్యూస్ వరకు నేర్చుకోండి. హ్యాష్ మ్యాప్, హ్యాష్ సెట్ నార్మల్ గా చూసుకున్నా కూడా సరిపోతుంది ఫ్రెషర్స్ కి. అసలు మీరు టెక్నికల్ ఇంటర్వ్యూకి అసలు భయపడాల్సిన పనే లేదు. డిఎస్ఏ నేర్చుకొని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక కొంచెం డెవలప్మెంట్ స్కిల్స్ ఉంటాయి. ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వాళ్ళకి ప్లేస్ అవ్వడం చాలా ఈజీ. ఎవరో బయటోళ్ళు చెప్పినంత టెక్నికల్ ఇంటర్వ్యూ ఏమి ఉండదు ఆన్ క్యాంపస్ లో, ఆఫ్ క్యాంపస్ లో ఉన్నంత. సో ప్రాక్టీస్ డిఎస్ఏ. ఓకే, that's all about the video, and don't forget to hit the follow button in Instagram as well as in YouTube. And then if anyone want to talk with me one on one connect, you can connect with me through TalkMate. That's all about the video. Bye.